హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాస్ అయ్యి ఉండి తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. మనకి గవర్నమెంట్కి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్టార్టింగ్లోనే 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ పోటీతో మీరు ఇక్కడ పర్మనెంట్ జాబ్ కొట్టచ్చు. అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలో కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయండి. చాలామంది స్టూడెంట్స్ నాకు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి నేను ఇంటి నుంచే ప్రిపేర్ అవుతున్నాను, కాకపోతే నాకు టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం దీని గురించి నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నాను. సో మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా టెక్స్ట్ బుక్ పాస్ అనేది తీసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మీకు 150,000కి పైగా మార్క్ టెస్ట్లు పొందొచ్చు అండ్ ఇంకా 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి పొందొచ్చు. సో దీనిపైన మీరు ప్రజెంట్ టెక్స్ట్ బుక్ పాస్ వాళ్ళు కామ్యాబీ ఎక్స్ప్రెస్ సేల్ అని చెప్పేసి ఆఫర్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఆఫర్ 13th నుంచి 15th జూలై వరకు మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఇయర్లీ ప్యాకేజ్ అనమాట, జస్ట్ 439 పే చేస్తే మీకు సంవత్సరం పాటు అంతా కూడా మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయొచ్చు, మార్క్ టెస్ట్లు రాయొచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇంకా మీరు FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి చెక్అవుట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా వివిధ రకాల పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తారు, బట్ ఇందులో మీకు కేవలం క్లర్క్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మాత్రమే మనము ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు పే లెవెల్ 2 ప్రకారం 7th CPC 19,900 నుంచి 63,000 వరకు. ఇది జస్ట్ మీకు బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు ఇంకా మీకు DA ప్రొవైడ్ చేస్తారు, ఇంకా మీకు HRA ఉంటుంది, ఇంకా ఇతరత్ర అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే అప్ టు 45,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఈ జాబ్స్కి మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా దానికి సంబంధించి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న డిప్లొమా అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీ, OBC అండ్ ST కేటగిరీలో వేకెన్సీ ఉంది. ఈవెన్ మీరు PWD కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి జనరల్ అభ్యర్థులు అయితే 28 ఇయర్స్ వరకు, OBC వాళ్ళకి +3 ఇయర్స్, SC ST వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ PWD వాళ్ళకి +10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు వర్తిస్తుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, మీకు చూపిస్తాను. ఆ అప్లికేషన్ కాపీ మనము ప్రింట్ తీసుకున్న తర్వాత 31st జూలై లోపు వీళ్ళకి స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అది పంపించాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్లైన్ విధానంలో మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. మనకి 2 పేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 2 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని సో దీంతో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి, దానిపైన మీ సిగ్నేచర్ పెట్టాలి.
తర్వాత ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ అని చేసి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మనకి ఫీజు ఏదైతే ఉంటుందో ఫీకి సంబంధించి డీడీ నంబర్ అండ్ డేట్, ఏ బ్యాంకులో తీసారో, అమౌంట్ ఎంత అది మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనకి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు కాబట్టి అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సైన్ పెట్టేసేసి నోటిఫికేషన్లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు, రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ జాబ్స్కి మీకు తక్కువ కాంపిటీషన్ అనేది ఎందుకు ఉంటుందంటే, సో చాలామందికి నోటిఫికేషన్ తెలియదు. ఇంకో విషయం ఏంటంటే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది పెడుతున్నారు. సో స్కిల్ టెస్ట్ ఏంటి అంటే టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు అట్లీస్ట్ మినిమం 40 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది, కాకుంటే ఈ టైపింగ్ స్కిల్స్ లేవు, మరి నేను ఎలిజిబులా అంటే ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, దాని తర్వాతనే స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి స్కిల్ టెస్ట్కి అయితే టైం దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి అప్లై చేసేటప్పుడు మాత్రం ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ కాపీకి సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. అయితే మనకి సెలక్షన్లో ఏదైతే రిటర్న్ టెస్ట్ పెడుతున్నారో సో ఈ రిటర్న్ టెస్ట్లో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే క్వాంట్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ ఇంకా మనకి జనరల్ అవేర్నెస్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్, మీకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కేవలం 100 మార్కులకి ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి మీరు తక్కువ కాంపిటీషన్తో మీరు తక్కువ మంది అభ్యర్థులతో పోటీపడి ఈ జాబ్స్కి సంబంధించి మీరు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్ అనేది చేస్తారు. ఆన్లైన్ అంటే చాలామంది చేస్తారు, కానీ ఆఫ్లైన్ అంటే అసలు చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించారు. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. సో అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనే 500, మిగతా వాళ్ళేమో 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళేసి డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇక్కడ ఎవరి పేరు అయితే ఇచ్చారో ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లక్నో, పేయబుల్ ఎట్ లక్నో, ఈ పేరుతో మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఆ డీడీ డీటెయిల్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. ఇక్కడ మనకి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. మనకు ఈ అడ్రస్కి అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. 31 జూలై వరకు టైం ఉంది. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తక్కువ కాంపిటీషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళకి సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ అయితే మీకు రాకపోవచ్చు. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే సిలబస్ అనేది కామనే కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మనకి ఈ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, ఇదే సంస్థలో మీకు పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క బ్రాంచెస్కి సంబంధించి. ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ మనం డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అనేది పంపండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.